guys, welcome to my channel. Hey Ma Hangama and Big Boss season 8. సో ఎపిసోడ్స్ గురించి ఆల్రెడీ వీడియో చేస్తున్నాను కదా. ప్రోమో గురించి ఒక లెంతీగా 1 minute వీడియో చేద్దాం అనుకున్నా. అందుకనే ఇలా అడ్డంగా వచ్చాను అనమాట రెండోసారి. సో ఏంట్రా అంటే లైక్ ప్రోమోస్ చూడడం జరిగింది. చాలామంది పాపం పొద్దు నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. వినాయక చవితి స్పెషల్ కదా, నాగార్జున వస్తాడు కదా, వీళ్ళ పెంట మనం వారం రోజుల నుంచి భరించాం కదా, నాగార్జున నాగమామ ఎవరిని తిడతాడో చూద్దాము అని చెప్పి నేను చాలా ఎగరగా వెయిట్ చేస్తే ఈయన కూడా నెపోటిజంకి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఈ స్టార్ మార్క్ కిడ్స్ అందరినీ వెనకేసుకొని రావడం. ఆర్జీవి గారు చొక్కనైతే మరీ ఆమెను ఏమంటలేదబ్బా, మాకైతే ఇరిటేషన్ వచ్చింది ఎపిసోడ్ చూస్తున్నంతసేపు. ఏంటి నీ టాంట్రమ్స్ ఏంటి, నీ మూడ్ స్వింగ్స్ ఏంటి? నీ మూడ్ స్వింగ్స్ ఉంటే నువ్వు ఇంట్లో చూపించుకోవాలబ్బా, బిగ్ బాస్ ఇంట్లో కాదు. ఇక్కడికి వచ్చినప్పుడు అందరితోటి సమానంగానే నువ్వు కూడా ఉండాలి. అంటే నువ్వంటే ఒప్పు, వేరే వాళ్ళు అంటే తప్ప. అఫ్ కోర్స్ ప్రోమో చూపించిన దాంట్లో విష్ణుప్రియ చాలా క్యాజువల్ నోట్లో అందని నాకైతే అనిపించింది. నేనేం ఫేవరిజం కాదు, నాకే ఒక కంటెస్టెంట్ ఫేవర్ అయితే కాదబ్బా. చూసిన తర్వాత ఏంట్రా ఈ రోత కంటెస్టెంట్స్ అన్న ఫీలింగ్ నాకు కూడా వచ్చింది. అయితే మనకి ప్రోమోలో చూపించినంతసేపు ఏంటంటే విష్ణు అడిగింది ఆబ్వియస్లీ స్టార్టింగ్లో సోనియా నిఖిల్ అంటే పడేది కాదు, నిఖిల్ని ఏదోటి అనడం, నువ్వు ఎలా చేస్తావు, నువ్వు ఎలా చూస్తావు, అంతా నీ ఇష్టమేనా అని ఇంత రచ్చవాగినామా. రీసెంట్ డేస్లో చూసుకుంటే సోనియా మీద తను కేరింగ్ చూపించడం, ఈవిడ ఆయన గురించి మాట్లాడడం, జెల్ అయిపోయి ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. తను మనకి ఏదైతే ప్రోమోలో చూపించారో ఎలా అనడం కానీ అలా అనడం కానీ విష్ణు అయితే చేయలేదు. నాకైతే ప్రోమో చూసినంత వరకు అయితే అఫ్ కోర్స్ కొన్ని ప్రోమోలో విష్ణు వదిలిన మాటలు కూడా తప్పే, దాన్ని కూడా నేను ఏకీభవించట్లేదు. అఫ్ కోర్స్ సోనియా చేసే థింగ్స్ కూడా తప్పే. తన స్కోప్ ఇస్తుంది కదా, తను ఎందుకు సీరియస్ అవ్వాలి అంటే తను క్యాజువల్గా అంటే ఓకే, వేరే వాళ్ళు అంటే తప్ప. అంటే ఆ విష్ణు అన్నది కూడా నాకు నచ్చింది. అంటే ఏడ్ చేస్తే నాకు కూడా ఎమోషన్స్ ఉన్నాయి, నేను ఏడవట్లేదు అంతే అని చెప్పేసి అంది. ఆబ్వియస్లీ నేను ఇద్దరినైతే సపోర్ట్ చేయను, కానీ ఇద్దరిలో అయితే తప్పు ఉంది. బట్ నాగమామ ప్లీజ్ ఈ సీజన్ అన్న మారొచ్చు కదా, డిఫరెంట్గా నేనే ఏం చెప్తాను, నేను చెప్పను, మీ మిస్టేక్స్ని మీరే కరెక్ట్ చేసుకోండి అని ఒక ఏమంటారు డబ్బులు కట్టారు కదా నడానికి. ఎవరి కాళ్ళు ఏదో బాహుబలి కట్టప్ప రేంజ్లో వెన్నుపోటు పొడిచినట్టు బిల్డప్లు ఇచ్చి మరీ పొడి చేస్తున్నారు కత్తులతోటి. బాబోయ్ మామూలు టెంటం లేవు సార్. ప్రోమో ఎడిటింగ్ మాత్రం ఎడిటర్ టేక్ ఏ బౌ అనమాట. కనీసం కంటెస్టెంట్స్ ఇంట్రెస్టింగ్గా లేరు, నువ్వని ఏదో ఇంట్రెస్టింగ్గా ట్రై చేస్తున్నావు అని నాకు అర్థమైంది. ఐ అండర్స్టాండ్ యువర్ ఇంటెన్షన్, అర్థమైంది. అభయ్ నవీన్ కొంతమంది తుస్సన్ అన్నాడు, తుస్సన్ అన్న దాంట్లో ప్రేరణ అని. మళ్ళా మన బేబక్క సీరియస్ అయిపోయింది. ఏంటిది, నేను చాలా ఇంట్రెస్టెడ్గా నిఖిల్ టీంలోకి వెళ్ళాను, బట్ తనకేమో సోనియా తోపు కత్తి తురుమని చెప్పి నిఖిల్ ఫీలింగ్ అని చెప్పేసాను. ఆ ఫీలింగ్ మధ్యలో మాకు కూడా వేసింది అనుకో, కానీ బేబక్క నువ్వు ఆడింది ఏం లేదు కదా నిఖిల్ టీంలోకి వెళ్ళి, జస్ట్ వెళ్ళి నుంచున్నావు అంతే కదా. మళ్ళా మన డ్రామా క్వీన్ పాతాళ గంగ ఈ సీజన్లో మరో శోభన్ శెట్టి, ఆమె పేరేంటి, శోభితనా, లాస్ట్ సీజన్లో కార్తీక దీపంలో ఉంటుంది కదా ఆమె అనమాట, శోభా శెట్టి. ఎస్, శోభా శెట్టి. ఆ శోభా శెట్టికి జిరాక్స్ మెటీరియల్ దిగింది. అండ్ శివజ్యోతక్కకి జిరాక్స్ మెటీరియల్ పాతాళ గంగ. వీళ్ళిద్దరిని కలిపితేనే యష్మి ఏంటో అసలు నిజంగా యష్మి ఒక్కొక్కసారి క్రూయల్గా ఉంటుంది. కనీసం గ్రాటిట్యూడ్ లెవెల్స్ కూడా లేవబ్బా ఈ పిల్లకి. అరే నన్ను వీళ్ళిద్దరూ కలిపే కదా చేశారు, ఇంత ఆట. ఆఫ్ కోర్స్ ఆట అదే, కాకపోతే నీకు మినిమం ఒక చిన్నపాటి హ్యూమానిటీ కూడా లేదు అన్న విషయం నువ్వు ప్రూవ్ చేసేసావు. యూ ప్రూవ్డ్. నువ్వు ఇంతకన్నా దిగజారు అని అనుకున్న ప్రతిసారి యూ ప్రూవ్డ్ మీ రాంగ్ యష్మి. బాగుంది కదా అని వాడాను. నచ్చితే మీకు కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. హేమ హంగామాకి ఎన్ని వీడియోలు నేను చెప్తా పోతారు, మీరు సబ్స్క్రైబ్ చేయాలి కదా, ప్లీజ్ చేసేయండి. సో ఇది ఇంట్రెస్టింగ్ ప్రోమో గురించి. నాగమామ డోస్ సరిపోలేదు, పెంచు ఆదివారం కోసం చూస్తున్నావు, ఎవరిని ఎలిమినేట్ చేసి తీసుకెళ్ళిపోతావని ఇంకా ఎగరగా వెయిట్ చేస్తున్నావు. ఎందుకో తూచ్ అంటావేమో అనిపిస్తుంది. తూచ్ అనుకుంటే ఎవరినొకరు తీసుకెళ్ళిపోబ్బా. వీళ్ళందరూ మెంటల్ తెప్పించేస్తున్నారనమాట, మమ్మల్ని మెంటల్ హాస్పిటల్కి ఏమైనా పంపించేస్తారేమో అనిపిస్తుంది. ఎవడికాడు వాళ్ళ స్పెషల్ టాంట్రమ్స్ వేసుకుని వచ్చారు బిగ్ బాస్ హౌస్కి. మీకు కూడా అలాగే అనిపించిందని అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ ఎవరికన్నా అనిపిస్తే ఏ కంటెస్టెంట్ నచ్చలేదో కాస్త కమెంట్ సెక్షన్లో ఆ కంటెస్టెంట్ పేరేంటి అబ్బా, నాకు కూడా అర్థమవుతుంది. నాకు ఎవరన్నా నాకు నచ్చిన వాళ్ళు మీకు కూడా నచ్చిన వాళ్ళు ఉన్నారేమో చూద్దాం. ఓకేనా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం మీరు కేవలం జస్ట్ డూ ఫాలో హేమా హంగామా. అరే చెప్పరా.
చెప్పురా. ఏం చెప్పాలి? అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది? ఈ అంకమ్మ. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా